హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోలో మనము సింక్రొనైజేషన్ అండ్ థ్రెడ్ సేఫ్టీ కాన్సెప్ట్లో క్రిటికల్ సెక్షన్స్ అండ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కాన్సెప్ట్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నట్లయితే థ్రెడ్ సింక్రొనైజేషన్ గురించి అండ్ ప్రాక్టికల్గా రియల్ టైం వర్డ్లో ఏ విధంగా యూజ్ చేస్తాము సింక్రొనైజేషన్ అనేది అయితే నేర్చుకున్నాము. అండ్ షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్ గురించి అయితే నేర్చుకున్నాము. ప్రాక్టికల్గా కోడింగ్ రాసి ఎగ్జిక్యూట్ చేశాము. అండ్ ఈ వీడియోలో మనము క్రిటికల్ సెక్షన్స్ అండ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, మీకు ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ మీ డౌట్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వెంటనే మీకు రిప్లై అనేది అయితే ఇస్తాను. ఒకవేళ మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. అందులో కూడా మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. క్రిటికల్ సెక్షన్స్ అండ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. Critical sections is nothing but a specific part of the code where shared resources are accessed and modified. ఇక్కడ shared resources అంటే మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా నేర్చుకున్నాము. shared resources is nothing but డేటా ఫైల్స్ కానీ, ఏదైనా ఫైల్స్ కానీ ఈ విధంగా ఉంటాయి కదా. మనం ఒక క్లాస్లో వేరియబుల్స్ రాసుకుంటాం కదా, ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకొని మాడిఫై చేయడానికి ఈ షేర్డ్ రిసోర్సెస్ అనేది అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఒక స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ది కోడ్లో మనము ఈ షేర్డ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మాడిఫై చేసుకుంటాము. అండ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ వచ్చేసి, మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ష్యూర్స్ ఓన్లీ వన్ థ్రెడ్ క్యాన్ యాక్సెస్ ఏ క్రిటికల్ సెక్షన్. ఇప్పుడు ఏదైతే క్రిటికల్ సెక్షన్లో మనము లాజిక్ అనేది అయితే రాసుకున్నామో దాన్ని ఓన్లీ వన్ థ్రెడ్ అనేది అయితే యాక్సెస్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అట్ ఏ టైం. ప్రివెంటింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మెయింటైనింగ్ డేటా ఇంటిగ్రిటీ. ఇప్పుడు ఒక థ్రెడ్ యాక్సెస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ కూడా దాన్ని యాక్సెస్ చేసి మాడిఫై చేసుకున్నప్పుడు లైక్ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది అయితే అవుట్పుట్ రాదు. మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి రన్ అవుతాయి. ప్రీవియస్ వీడియోలో కూడా తెలుసుకున్నాము. ఈ ఓవర్కమ్ చేయడానికి, ఈ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికే మనకు సింక్రొనైజేషన్ అనే కాన్సెప్ట్ అనేది అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మనకు ఇన్కన్సిస్టెంట్ వాల్యూ అనేది అయితే వస్తుంది. ఇన్కన్సిస్టెంట్ వాల్యూ వచ్చినప్పుడు మనకు అది కరెక్ట్ కాదు కదా. అందుకే ఆ ప్లేస్లో ఆ ఇష్యూ ఓవర్కమ్ చేయడానికే సింక్రొనైజేషన్ అనే కాన్సెప్ట్ అనేది అయితే వచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ క్రిటికల్ సెక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్పెసిఫిక్ కోడ్. అంటే క్రిటికల్ సెక్షన్లో మనం ఒక స్పెసిఫిక్ కోడ్ అనేది అయితే స్పెసిఫిక్ ప్లేస్లో, ఒక స్పెసిఫిక్ పార్ట్లో మనము షేర్డ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మోడిఫికేషన్ చేసుకుంటాము. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ వచ్చేసి మనకు ఓన్లీ వన్ థ్రెడ్ కెన్ యాక్సెస్ ఏ క్రిటికల్ సెక్షన్ అట్ ఎ టైం, ప్రివెంటింగ్ కాన్ఫ్లిక్ట్స్. ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ని రిమూవ్ చేయడానికి, లైక్ అవాయిడ్ చేయడానికి ఈ సింక్రొనైజ్డ్ కాన్సెప్ట్ అనేది అయితే వచ్చేసింది మనకు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కోడింగ్ కూడా నేర్చుకుందాం. ఇక్కడ మీకు సింపుల్గా కంటెంట్ తర్వాత నేను ఒక కోడ్ అనేది అయితే ఇచ్చాను. ఈ కోడ్నే మనము మన ఎస్టీఎస్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. కోడింగ్ రాసి ఎగ్జిక్యూట్ అనేది అయితే చేద్దాం. ఓకే, సింపుల్గా ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేద్దాం. ఎస్టీఎస్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఒక క్రిటికల్ సెక్షన్ అండ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అని ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను. మీకు ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసిన తర్వాత మనం ఎస్ఆర్సీలోకి వచ్చి ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. ఒక క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పబ్లిక్ క్లాస్ క్రిటికల్ సెక్షన్ ఎగ్జాంపుల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. అండ్ ఆ తర్వాత మనకు ఒక మెయిన్ మెథడ్ ఉంది ఆ క్లాస్లో. అండ్ సింపుల్గా షేర్డ్ రిసోర్సెస్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ప్రైవేట్ స్టాటిక్ ఇంట్ కౌంటర్ ఈక్వల్ టు 0 షేర్డ్ రిసోర్సెస్. ఈ వేరియబుల్ డేటా వేరియబుల్ని మనం షేర్డ్ రిసోర్సెస్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ వీడియో చూడండి, మీకు షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్ కాన్సెప్ట్ గురించి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మనము మెయిన్ మెథడ్లో ఇక్కడ 2 థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. లైక్ 2 థ్రెడ్స్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనము సింపుల్గా మెయిన్ క్లాస్లో క్రియేట్ 2 థ్రెడ్స్ దట్ ఇంక్రిమెంట్ ద కౌంటర్ కాన్కరెంట్లీ. ఇక్కడ నేను 2 థ్రెడ్స్ని క్రియేట్ చేసుకొని ఆ 2 థ్రెడ్స్ ఈ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా మనము ఇక్కడ ఒక థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. థ్రెడ్
t1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్. ఓకే, ఇక్కడ మనము ప్రీవియస్ స్టార్టింగ్ వీడియోస్కి వెళ్తే మనము అక్కడ థ్రెడ్స్ గురించి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ థ్రెడ్స్ రన్నబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని థ్రెడ్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అనానిమస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రన్నబుల్ ఇంటర్ఫేస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ల్యాండా యూజ్ చేసుకొని. ల్యాండా అనేది అయితే యూజ్ చేసి మనము ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ అనేది అయితే రాస్తున్నాము. ఈ థ్రెడ్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాం కదా, ఈ థ్రెడ్ ఆబ్జెక్ట్లో మనము ల్యాండా అనేది అయితే యూజ్ చేయబోతున్నాము. సింపుల్గా ఒక థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేశాము. ఓకే, అండ్ ఇందులో మనము ఒక ఫర్ లూప్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్లో సేమ్ ప్రాజెక్ట్ సేమ్ కోడింగే ఇక్కడ నేను రాస్తున్నాను. అండ్ సింక్రొనైజేషన్ ఏ విధంగా యూజ్ చేస్తాము, నేను షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్లో ఒక్క విధంగా సింక్రొనైజేషన్ అనేది అయితే యూజ్ చేశాను. అంటే మనము మెయిన్ మెథడ్ అవుట్ సైడ్లో సింక్రొనైజేషన్ మెథడ్ని యూజ్ చేసి కాల్ చేసాము. ఇప్పుడు మెయిన్ మెథడ్లోనే మనము సింక్రొనైజేషన్ని యూజ్ చేయబోతున్నాము. దానికి దీనికి ఇదే డిఫరెన్స్. సింపుల్గా ఒక థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేసాము. థ్రెడ్ క్రియేట్ చేసి ల్యాండా అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ల్యాండా యూజ్ చేసిన తర్వాత నేను ఫర్ లూప్ అనేది అయితే యూజ్ చేయబోతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఫర్ లూప్లో నేను ఒక 1000 అనేది అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఈ ఫర్ లూప్లో మనము సింక్రొనైజ్డ్ అనే కీవర్డ్ని యూజ్ చేయబోతున్నాము. సింక్రొనైజ్డ్, ఈ బ్రాకెట్లో మన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ని పాస్ చేస్తాము. డాట్ క్లాస్. ఓకే, ఈ సింక్రొనైజ్డ్ మెథడ్లో నేను కౌంటర్ అనే వాల్యూని, కౌంటర్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు సింపుల్గా మనము ఒక థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఆ థ్రెడ్లో అనానిమస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రన్నబుల్ ఇంటర్ఫేస్ రాసుకున్నాము. అంటే ఇది వచ్చేసి మనకు అనానిమస్ ఇంప్లిమెంటేషన్ ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ అదే విధంగా నేను సేమ్ థ్రెడ్ మళ్ళీ ఇంకొకసారి క్రియేట్ చేయబోతున్నాను. మనం 2 థ్రెడ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా, సేమ్గా 2 థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేశాను. వేరియబుల్ అనేది అయితే చేంజ్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇది ఒక థ్రెడ్ అనానిమస్ ఇంప్లిమెంటేషన్. ఓకే, మనకు సెకండ్దే ఇంకొక థ్రెడ్ అండ్ అందులో అనానిమస్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు సింపుల్గా మనము ఈ 2 థ్రెడ్స్ని స్టార్ట్ చేయాలంటే t1 డాట్ స్టార్ట్ మెథడ్ని కాల్ చేయాలి, t2 డాట్ స్టార్ట్ మెథడ్ని కాల్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనము ట్రై బ్లాక్ అనేది అయితే యూజ్ చేస్తాము. ట్రై బ్లాక్ యూజ్ చేసి ఈ ట్రై బ్లాక్లో మనము ఆ 2 థ్రెడ్స్ని ఏదైతే లాజిక్ అనేది అయితే జరిగిన తర్వాత జాయిన్ చేయడానికి t1 డాట్ జాయిన్ మెథడ్ని యాడ్ చేస్తాము, t2 డాట్ జాయిన్ మెథడ్ని యాడ్ చేస్తాము. మనకు క్యాచ్ బ్లాక్ ఆల్రెడీ తెలుసు, మనం ఇక్కడ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే చేసుకోవచ్చు. మెయిన్ ఎక్సెప్షన్ అయితే పెట్టుకోవచ్చు, లేదా ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అని పెట్టేసుకోవచ్చు. ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. ఓకే, అండ్ ఇప్పుడు మనకు ఏవైతే ఈ 2 థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మనకు ఆ కౌంటర్ వాల్యూ ఎంత అనేది అయితే చూడడానికి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఫైనల్ కౌంటర్ వాల్యూ ఈక్వల్ టు ఆ కౌంటర్ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ మనము ఈ ప్రోగ్రామింగ్లో సింక్రొనైజ్డ్ కాన్సెప్ట్ యూజ్ చేశాం కాబట్టి మనకు పర్ఫెక్ట్ వాల్యూ అనేది అయితే వస్తుంది. మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంతే వాల్యూ వస్తుంది. ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాము, షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్లో
ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ఇన్‌కన్సిస్టెంట్ వాల్యూ అనేదైతే మనకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నది. లైక్ మనకిక్కడ మనకు ఈ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు కౌంటర్ వాల్యూ 1000 రావాలి. సెకండ్ థ్రెడ్ కూడా రన్ అయ్యి ఎగ్జిక్యూట్ అయినప్పుడు కౌంటర్ వాల్యూ 1000 రావాలి. 1000 ప్లస్ 1000 2000 రావాలి. బట్ షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్ కాన్సెప్ట్ చేసినప్పుడు మనకి ఇన్‌కన్సిస్టెంట్ వాల్యూ వచ్చింది. అంటే ఒక 2 టైమ్స్ 2000 ఇంకొక టైమ్స్ 1300 ఇంకొకసారి 1500 వితౌట్ సింక్రొనైజేషన్ యూజ్ చేసినప్పుడు. తర్వాత మనము సింక్రొనైజేషన్ యూజ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ వాల్యూ అనేదైతే వచ్చింది. ఓకే. ఇప్పుడు కూడా మనము సింక్రొనైజేషన్ యూజ్ చేశాం కాబట్టి మనకు పర్ఫెక్ట్ వాల్యూ అనేదైతే వస్తదనేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మనం చూద్దాం. సింపుల్‌గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రన్ యాస్‌లోకి అయితే వచ్చేసేయండి. జావా అప్లికేషన్ అయితే క్లిక్ చేసేయండి. ఫైనల్ కౌంటర్ వాల్యూ ఈక్వల్ టు 2000. ఫస్ట్ టైమ్ 2000 వచ్చింది. మనము షార్ట్‌కట్‌గా రన్ చేద్దాం. ఇక్కడ షార్ట్‌కట్ ఆప్షన్ అయితే ఉంది రన్ కాడ. దీని మీద క్లిక్ చేసేయండి. 2000 వచ్చింది. 2000 వచ్చింది. 2000 వచ్చింది. 2000 వచ్చింది. లైక్ మీరు ఎన్ని సార్లు ప్రోగ్రామింగ్‌ని ఎగ్జిక్యూట్ చేసినా కానీ మనకు ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ అనేదైతే వస్తది. ఎందుకు? సింక్రొనైజ్డ్ కాన్సెప్ట్ అనేదైతే యూజ్ చేశాము. అంటే ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లైక్ ఒక థ్రెడ్‌లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకొక థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేస్తది. అంటే ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే ఇంకొక థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేస్తది. ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సెకండ్ థ్రెడ్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ సింక్రొనైజేషన్ యూజ్ చేశాం కాబట్టి మనము ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ అనేది వస్తూ ఉంది. ఒకవేళ సింక్రొనైజ్డ్ యూజ్ చేయకపోతే ఇన్‌కన్సిస్టెంట్ వాల్యూ అనేదైతే వస్తది అవుట్‌పుట్. సో, దిస్ ఓవర్‌కమ్ చేయడానికే ఈ ఇష్యూని ఓవర్‌కమ్ చేయడానికే సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ అనేదైతే వచ్చింది. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న అవుట్‌పుట్ అనేదైతే రావాలి కానీ ఎప్పుడైనా ఇన్‌కన్సిస్టెంట్ అవుట్‌పుట్ వచ్చినప్పుడు మనకి యూజ్ ఏంటి? సో, ఈ ఇష్యూని ఓవర్‌కమ్ చేయడానికి సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ అనేదైతే వచ్చింది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లియర్ చేసుకోండి. అండ్ లేదా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోవచ్చు అక్కడ కూడా. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న మోర్ వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే మన ఛానల్‌ని అయితే వెంటనే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.